హాయ్ అండి. సపోటా పండ్ల సీజన్ స్టార్ట్ అయింది కదా, మాకు తెలిసిన వాళ్ళు సపోటా కాయలు తెచ్చిచ్చారండి. ఇవి చాలా పచ్చిగా ఉన్నాయి. ఎలా మగ్గించాలనేది నేను ఈ వీడియోలో చూపిస్తాను. చాలా 3 డేస్లో అయితే చాలా త్వరగా మగ్గిపోతాయి. నా చిన్నప్పుడు మా అమ్మ మగ్గించేది. మా అమ్మ అప్పుడు మగ్గిస్తున్నప్పుడు మేము అవి ఎప్పుడెప్పుడు మగ్గుతాయా, ఈ రోజుకి మగ్గుతాయా, రేపు మగ్గుతాయని ఒకటికి 10 సార్లు వెళ్ళి చూసేవాళ్ళము. అప్పుడు చాలా హ్యాపీగా అనిపించేది అలా చూడడము. ఇప్పుడు అవన్నీ గుర్తుకొస్తే నవ్వొస్తుంది. చిన్నప్పుడు చేసిన పనులు చాలా చాలా బాగుంటాయి, చిలిపిగా అనిపిస్తాయి. సో ఈరోజు వీడియోలో అయితే నేను సపోటా పండ్లు ఎలా మగ్గిస్తానన్నది మీతో షేర్ చేసుకుంటాను. ఫుల్ వీడియోని చూడండి తప్పకుండా, వీడియో అయితే స్కిప్ చేయొద్దు. ఇవండి సపోటా కాయలు చూడండి, చాలా పచ్చిగా ఉన్నాయి. వాళ్ళ తోటలో పండాయని చెప్పేసి పంపించారు. వీటిని ఈజీగా 3 డేస్లో ఎలా మగ్గించుకోవచ్చో నేను చూపిస్తాను ఇప్పుడు. నేను సపోటా పండ్లు మగ్గించడానికి స్టీల్ పోపుల డబ్బా తీసుకున్నానండి. ఈ స్టీల్ పోపుల డబ్బా కాదు, ప్లాస్టిక్ డబ్బాలైనా తీసుకోవచ్చు. దానికి పైన మూత ఉండాలి. మూత ఉండేది తీసుకోవాలి, ఎందుకంటే లోపల వేసి మనం మూత పెడితే త్వరగా మగ్గుతాయి. గాలి అనేది బయటికి పోకుండా ఉంటే త్వరగా మగ్గుతాయి అంటారు. ఈ పోపుల డబ్బాలో నేను రైస్ని వేసుకుంటున్నాను. రైస్ అయినా వేసుకోవచ్చు, రాగులు, సజ్జలు ఏవైనా వేసేసుకొని అందులో కాయలు వేసేసుకొని మూత పెట్టేసుకొని ఒక 3 డేస్ ఉంటే మగ్గడం అయితే స్టార్ట్ అవుతూ ఉంటుందండి. ఇప్పుడు రైస్ని అయితే వేస్తున్నాను పోపుల డబ్బాలో. రైస్ని అంతా డబ్బాలో సమంగా వేసేసుకొని ఇప్పుడు మనం ఏ కాయలు అయితే పెట్టాలనుకుంటున్నాం, సపోటా కాయలు తీసుకున్నాం కదా, ఈ కాయలన్నీ వరుసగా గ్యాప్తో ఒకదాని పక్కన ఒకటి అలా ఫిల్ చేసేసుకొని పెట్టేసుకోవాలి. సో నేను తీసుకున్నవన్నీ ఒకదాని పక్కన ఒకటి అలా పెట్టుకుంటున్నానండి. అవ్వకపోతే పైన కూడా పెట్టుకోవచ్చు. మళ్ళీ పైన కాస్త బియ్యం వేస్తాం కాబట్టి పైనవి కూడా మగ్గుతాయి. మీ దగ్గర వెడల్పుగా ఏదైనా డబ్బా ఉంటే ఆ డబ్బాలైనా పెట్టుకోవచ్చు. సో ఇలా పెట్టేసుకున్న తర్వాత లోపల అన్నీ పెట్టేసుకున్న తర్వాత మళ్ళీ పైన కాస్త బియ్యం వేసుకుంటున్నానండి. వేసేసుకొని మూత పెట్టేసుకొని మగ్గించుకోవాలండి. రోజు చెక్ చేసుకుంటూ ఉండాలి, ఎందుకంటే కొన్ని త్వరగా మగ్గిపోతాయి, కొన్ని గట్టిగా ఉన్నాయి, లేటుగా మగ్గుతాయి కదా. అలా డైలీ చెక్ చేసుకుంటూ ఉండాలి. నేను పూర్తిగా అన్నీ మగ్గాకైతే మళ్ళీ మీ అందరికీ చూపిస్తాను వీడియోలో. ఇలా ఫిల్ చేసుకున్న తర్వాత మూత అయితే పెట్టేసుకొని కదిలించకుండా 3 డేస్ ఉంచాలి. 3 డేస్ తర్వాత ఎలా మగ్గాయి అన్నది నేను మీతో షేర్ చేసుకుంటానండి. సపోటా కాయలు మగ్గించాం కదా, ఈ రోజుకైతే 3rd డే అండి. ఎలా మగ్గాయో చూపిస్తాను చూడండి. అన్నీ కూడా బాగా మగ్గిపోయాయండి. బాగా అంటే అంత పూర్తిగా మగ్గలేదు, బట్ బాగున్నాయి, సరిగ్గా మగ్గాయి. చూడండి ఎలా మగ్గాయో చూపిస్తాను. పాడైపోకుండా చాలా పర్ఫెక్ట్గా మగ్గాయండి. 3 డేస్కే మగ్గాయి. ఎర్లీ మార్నింగే ఓపెన్ చేశాను నేను, మగ్గాయా లేదని. 3rd డే కదా చూద్దామనేసి. చాలా పర్ఫెక్ట్గా మగ్గాయి, ఎక్కడ కాయ కూడా పాడవకుండా మగ్గిందండి. ఇప్పుడు టేస్ట్ చేస్తాను ఎలా ఉందో కాయ చూద్దామా. చాలా స్వీట్ ఉంది, నాటికాయ కదా. వీడియో నచ్చితే లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.